నిజామాబాద్ జిల్లా బషీరాబాద్ లో జరుగుతున్న రోడ్ షోలో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవిత మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మే 1వ తారీఖున మీ అందరి అకౌంట్లలో కూడా పెరిగినటువంటి పెన్షన్లు 1000 బదులు 2000 రూపాయలు కూడా రాబోతా ఉన్నాయని సంతోషంగా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మరీ ముఖ్యంగా దాదాపు 500 మంది మా బీడీ కార్మికులకు అక్క చెల్లెలకు ఇక్కడ పెన్షన్లు వస్తూ ఉన్నాయి. వారందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇదివరకు మీరు కొన్ని అనుమానాలు చెప్పిండ్రు, అక్క పిఎఫ్ కట్ ఆఫ్ డేట్ పెట్టిండ్రు, అది తీసేయండి, మాకు అందరికి ఇబ్బంది అవుతుందని అన్నారు. ఇవాళ కేసీఆర్ గారు మీ అందరికీ కూడా మరి ఎన్నికలలో హామీ ఇచ్చింది. ఏమని? పిఎఫ్ కట్ ఆఫ్ డేట్ అనేది ఉండదు, ఇవాళ పిఎఫ్ కార్డు వచ్చినటువంటి అక్క చెల్లెలకు కూడా పెన్షన్ వస్తుందని చెప్పినాం. చెప్పింది చెప్పినట్టుగా దాన్ని అమలు కూడా చేస్తాం. మే 1వ తారీఖు నుండి పిఎఫ్ కార్డు ఉన్న బీడీ కార్మికులందరికీ కూడా 2000 రూపాయల పెన్షన్ వస్తుందని మీ అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాం. మరి ముచ్చట మీకు ఎందుకు చెప్తున్నా అంటే, మన దేశంలో ఇంకొక 13-14 రాష్ట్రాలలో కూడా బీడీ కార్మికులు ఉంటారు. కానీ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా బీడీ కార్మికులను ఆదుకోవాలి అని ఆలోచన చేసిన నాయకులు ఒక్కరు కూడా లేరు. ఆ 13-14 రాష్ట్రాలలో మనకున్నట్టే వాళ్ళకి టెన్షన్ ఉంది. ఎప్పుడు కార్ఖానాలు ఎత్తిపోతాయో తెలియదు, పని ఉంటుందో ఉండదో తెలియదు, నెలకు 10 రోజులు ఉంటుందో 5 రోజుల్లో ఉంటుందో పని తెలియదు. అయినప్పటికీ అక్కడ ప్రభుత్వాలు ఎవరు పట్టించుకుంటలేరు. కానీ కేవలం మన రాష్ట్రంలో కొంచెమన్నా భద్రత ఉండాలి, మరీ ముఖ్యంగా ఆడబిడ్డలకు భద్రత ఉండాలని చెప్పి కేసీఆర్ గారి పథకాన్ని చేపట్టింది. అదేవిధంగా మా వాళ్ళు పెద్దవాళ్ళు, వయసు అయిపోయిన వాళ్ళు, 65 ఏళ్ళ మీద ఉన్న వాళ్ళకు ఇప్పుడు మనం పెన్షన్లు ఇచ్చుకుంటున్నాం. కానీ ఎన్నికలలో మనం ఒక మాట ఇచ్చినాం. మీ అందరూ అడిగిన మమ్మల్ని ఇవాళ రేపు తినేటటువంటి తిండికి మరి శాతం అయితే లేదు, జర జల్దీ పెన్షన్ ఇవ్వమని అడిగింది. అదే మాట గౌరవ కేసీఆర్ గారికి చెప్పిన తర్వాత మరి వారి పెన్షన్స్ వయసుని 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించడం జరిగింది. కాబట్టి మే 1వ తారీఖు నుండి 57 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి కూడా 2000 రూపాయల పెన్షన్ వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. అంటే మొన్నటికి మొన్న 2 నెలల కింద ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని కూడా మరి వాళ్ళ కేసీఆర్ గారు అమలు చేస్తున్నారు. ఆనాడు ఇంకొక మాట చెప్పుకున్నాం మనం, నిరుద్యోగులైన యువతీ యువకులు ఉంటే వారందరికీ 3000 రూపాయల జీవన భృతి ఇస్తామని చెప్పినాం. చెప్పింది చెప్పినట్టుగా మొన్నటి బడ్జెట్లో అసెంబ్లీలో 2800 కోట్ల రూపాయలను నిరుద్యోగ భృతి కోసం మనము పెట్టుకోవడం జరిగింది. ఆ కార్యక్రమం కూడా త్వరలోనే ప్రారంభమవుతుందని చెప్పి మీకు సంతోషంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి నాయకుడు అంటే మాట మీద నిలబడాలి, నాయకుడు అంటే ప్రజల కష్టాలు అర్థం చేసుకోవాలి, నాయకుడు అంటే ప్రజలు మాకు ఈ కార్యక్రమం నచ్చలేదు, దీనిలో మార్పులు చేర్పులు చేయాలంటే చేసేటటువంటి ఆలోచన ఉండాలి. మీకు తెలుసు, మా బీడీ అక్కల చెల్లెలకు మొదలు పెన్షన్ ఇచ్చినాక మీరేమన్నారు? అక్క ఒక్క ఇంట్లో అత్త కోడలు ఉంటే వాళ్ళకి వస్తలేదు, సార్కు చెప్పుకుండ్రి అన్నారు. మీ మాట మేము చెప్పినాం సార్కి. సార్ వెంటనే దాన్ని మార్చి ఒక్క ఇంట్లో అత్త కోడలే కాదు, తోటి కోడలు ఉంటే వాళ్ళకు కూడా ఇవ్వమని చెప్పిండ్రు. ఆ రకంగా అందరికీ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసినాం. అట్లనే ఏ సమస్య అయినా, ఇప్పటిదాకా ప్రశాంతంగా కొంత బాధపడ్డాడు, నేను ఇన్ని పనులు చేసినా మరి నాకు అనుకున్న స్థాయిలో మీరు మద్దతు ఇవ్వలేదని బాధపడ్డాడు. ఇవాళ మీరు ఆలోచన చేయాలి. దయచేసి పని చేసేవానికి మద్దతు ఇవ్వకపోతే, యుద్ధానికి పోయేటానికి చేతికి కత్తి ఇవ్వకపోతే యుద్ధం గెలుచుడన్నది కుదరదు. ఇవాళ కేసీఆర్ గారు తెలంగాణ బాగుండడం కోసం యుద్ధమే చేస్తున్నారు ఏకంగా. ఎందుకంటే అంతకుముందు ఆంధ్ర నుండి తెలంగాణ విడిపోయిన తర్వాత మనం ఇదివరకు ఏ స్థాయిలో అయితే ఉండిమో ఆ స్థాయిలో లేవు. అన్ని ఆగమాగం చేసిపోయింది. అన్నీ కూడా అత్యవసరగా మనకు నిధులు ఉన్నాయి, అరకొరగా నిధులు ఉన్నాయి. కానీ వాటిని అన్నింటి కేసీఆర్ గారు తన మెదడు కరిగించి, తన రక్తం కరిగించి 24 గంటల ఆలోచన చేసి మరి ఇవాళ రాష్ట్రం యొక్క సంపద పెంచింది. ఎంతవరకు పెంచిందంటే ఇవాళ భారతదేశంలో ఉండే సంపన్న రాష్ట్రాల్లో ఒకటిగా తెలంగాణ అయ్యేంతగా పెంచింది. భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటాయి, కానీ కొన్ని రాష్ట్రాలు మిగతా రాష్ట్రాలకు కూడా తిండి పెడతాయి. అట్లా ఇతరులకు తిండి పెట్టేటటువంటి రాష్ట్రాలలో ఇవాళ తెలంగాణ ఒకటని మనందరం కూడా సగర్వంగా చెప్పుకోవాలని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. ఎంతో ఆలోచన ఉంటే, ఎంత ప్రేమ ఉంటే, ఎంత కమిట్మెంట్ ఉంటే మరి ఆ నాయకుడు పనిచేస్తాడన్న విషయం దయచేసి మీరు ఆలోచన చేయాలి. ప్రశాంతంగా బాధపడడంలో నిజంగా తప్పేం లేదు. ఎందుకంటే నిధులు చూస్తే మన పాపులేషన్ ఉన్నది 3600 ఉన్నది ఈ గ్రామానికి. బషీరాబాద్ గ్రామంలో జనాభా 3600 ఉన్నది. కానీ ఇచ్చినటువంటి నిధులు 20 కోట్లకు పైచిల్కే ఉన్నాయి తప్పితే ఒక్క రూపాయి కూడా తక్కువలేదు. మరి మీరందరూ బషీరాబాద్ అక్క చెల్లెలు, అన్నదమ్ములు, యువ మిత్రులు అందరూ కూడా ఒక్కసారి గుండెల మీద చేసుకొని ఆలోచన చేయాలి.
70 ఏళ్లలో స్వతంత్రం వచ్చినాక ఎన్నడన్నా ఈ డబ్బులు మన ఊరికి వచ్చినాయన్న విషయం ఆలోచన చేయాలి. అభ్యర్థి ఏమో కళ్ళ ముందే ఉన్నాడు, అభివృద్ధి ఏమో మీ ఇంటి ముంగట్నే ఉన్నది. అయినా కూడా ఓటు వేరే వాళ్ళకి వేస్తామంటే పనిచేసే వాళ్లకు బాధపడడం సహజం. మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, మరి ప్రశాంత్ అన్న గారు ఇవాళ మీరు దీవించి ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిరు. కేసీఆర్ గారు వారికి మరింత బాధ్యత ఇచ్చి ఇండ్ల మంత్రిని చేసిండ్రు, రోడ్ల మంత్రిని చేసిండ్రు, బస్సుల మంత్రిని చేసిండ్రు, అన్నిటికంటే ఎక్కువ అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి కూడా చేసిండ్రు. అంటే మొత్తం అసెంబ్లీ ఎట్లా నడవాలి ఏం సంగతి ప్రశాంత్ అన్న చేతుల మీదకి వెళ్ళి నడిచేటట్టు చేసిండ్రు. అంత గౌరవం మన బాల్కొండ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారు ఇచ్చిండ్రు. కాబట్టి మీ అందరితో నా విజ్ఞప్తి ఒకటే, మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం, చేసినాం పోయిన 5 ఏళ్ళు. మీకు ఒక చిన్న లెక్క చెప్తాం. ఈ నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి 11 సార్ల కాంగ్రెస్ ఎంపీలు గెలిచింది. 11 సార్ల కాంగ్రెస్ ఎంపీలు, 3 సార్ల తెలుగుదేశం ఎంపీలు గెలిచింది. ఒక్కసారి నేను టీఆర్ఎస్ ఎంపీని గెలిచిన, మీ దయతో పోయినసారి గెలిచిన. వాళ్ళు మొత్తం అన్నేళ్లలో తేలేనని నిధులు ఈ ఒక్క 5 ఏళ్లలో కేసీఆర్ గారి దయతోని మన పార్లమెంటు నియోజకవర్గానికి అక్షరాల 15,000 కోట్ల రూపాయల నిధులు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఆధ్వర్యంలో రావడం జరిగింది. ఒక్క మన బషీరాబాద్గా 20 కోట్లు అంటే మీరు లెక్క తీసుకోండి. నా పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో దాదాపు 1200 గ్రామాలు ఉంటాయి. మరి అన్నిటికీ కూడా కలిపి లెక్క తీసుకుంటే, అభివృద్ధి అంతా తీసుకుంటే, ఇచ్చిన పెన్షన్లు చూసుకుంటే, సంక్షేమం అభివృద్ధి కలిపి 15,000 కోట్ల రూపాయలు పోయిన 5 సంవత్సరాలలో కేవలం నిజామాబాద్ పార్లమెంట్లో మనం ఖర్చు పెట్టాం.